హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు హనీ షివ్స్ యూట్యూబ్ ఛానల్. నేనైతే లాస్ట్ టైం మార్కెట్‌కెళ్ళినప్పుడు కాకరకాయ తీసుకున్నాను. ఆఫీస్ నుంచి వచ్చాక కాకరకాయతో ఏం చేద్దామని ఆలోచించాను. ఫ్రైయా, పులుసా అని చెప్పేసి. కానీ సమ్మర్ కదా! అసలు ఇప్పుడు ఫుడ్డే తినాలనిపించట్లేదు. లిక్విడ్సే తాగాలనిపిస్తుంది. దాంట్లో దీన్ని ఫ్రై చేశానంటే ఖతమే అని చెప్పేసి పులుసే పెడదామని చెప్పేసి అన్నిటిని కట్ చేసుకొని ఇలా స్టార్ట్ చేశానన్నమాట. కానీ నేను ఇప్పుడిప్పుడే కుకింగ్ నేర్చుకుంటున్నాను ఆఫ్టర్ మ్యారేజ్. ఫ్రైస్ అయితే ఈజీగా చేసేస్తున్నాను గానీ, సూప్ అంటే కొంచెం కష్టమే. ఎంతోమందికి అన్ని కర్రీస్ చేయొస్తాయి గానీ, సూప్స్ అయితే కొంచెం కష్టంగానే అనిపిస్తాయి. మన మమ్మీ వాళ్ళైతే చాలా బాగా చేస్తారు. మన మమ్మీ వాళ్ళకంటే అమ్మమ్మలు, నానమ్మలైతే ఇంకా పులుసులు చాలా బాగా పెడతారు. ఎంతమందికి వాళ్ళ అమ్మమ్మలు చేసిన పులుసు ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే అటు ఇటు పడి పులుసయితే చేసేసాను. ఈజీగానే. కొంచెం పుల్లగా అయింది గానీ చాలా బావుంది. బెల్లం వేశానన్నమాట బ్యాలెన్స్ చేయనీకి. ఈ పులుసు చేయడం ఏమో గానీ నేనైతే ఆ పులుసు అయిపోయే అంతలో మొత్తం తడిచిపోయాను. సమ్మర్‌లో మాత్రం కుకింగ్ చేయాలంటే కిచెన్‌లో యుద్ధమే చేయాలనిపించింది. చాలా కష్టం. ఎలానో అలా నేనైతే కంప్లీట్ చేశాను. దాని తర్వాత వేడి వేడి రైస్‌లో కాకరకాయ సూప్ ఏసుకొని, పాపడాలు పెట్టుకొని తింటే ఉంది వర్త్ అనిపించింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.